అలాగే సినిమా కోసం డైరెక్టర్ గారు ఎంత కష్టపడ్డారో మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా అంతే కష్టపడ్డారు అనమాట. దాన్ని ఒక లెవెల్ కి తీసుకెళ్లారు సినిమాని. అంటే ఇక్కడ ఆ మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే సినిమాకి పని అయ్యేది కాదు అన్నట్టు చేశారు. సో విజయ్ దేవరకొండ గారి తర్వాత ఆయన యాక్టింగ్ చాలా మంచి మార్కులు పడతాయి ఈ సినిమాతో. ఒక కమ్బ్యాక్ అనుకోవచ్చు ఆయనకి. అదే విజయ్ దేవరకొండ గారి తర్వాత సత్యదేవ్ గారు, అట్లానే వెంకటేష్ గారు అని కొత్త యాక్టర్ వచ్చారు మలయాళం నుంచి. సో ఇద్దరు కూడా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అలాగే వెంకటేష్ గారికి ఫ్యూచర్ లో మన తెలుగు సినిమాలో హీరోగా కూడా అయ్యే అవకాశం ఉంటుందేమో. ఆయన ఫేస్ అంత ప్రెజెన్స్ అంతా చాలా బాగుంది. సో ఇంకా ఓవరాల్ గా డైరెక్టర్ గారు పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే కనుక చాలా బాగుంటుంది సినిమా. సో విజయ్ దేవరకొండ గారి నుంచి ఏదో ఎలివేషన్స్ కావాలి, అన్ని కావాలంటే కనుక ఈ డైరెక్టర్ తో అది వర్కౌట్ కాదు. సో మరి ఓవరాల్ గా సినిమా అయితే నాకు చాలా డీసెంట్ గా అనిపించింది. సో బాగుందండి సినిమా. డ్రాబ్యాక్స్ అయితే నాకేం కనపడలేదు చాలా. అంటే ఎందుకంటే ఇలాంటి ఒక సినిమాని ఇంత బడ్జెట్ పెట్టి తీసినప్పుడు ఆటోమేటిక్ గా కనపడతాయి డ్రాబ్యాక్స్ అనేవి. సో డైరెక్టర్ గారిలో లోపం ఉండొచ్చు, సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ లో మాత్రం ఎటువంటి లోపాలు లేవు. నాగవంశీ గారు చాలా లావిష్ గా ఖర్చు పెట్టారు సినిమా కనబడుతుంది. ఎందుకంటే శ్రీలంకలో ఒరిజినల్ లొకేషన్స్, అక్కడ ఫారెస్ట్ లొకేషన్స్, అక్కడ ఉన్న రివర్ లొకేషన్స్ చాలా అంటే అక్కడ ఎఫర్ట్ కనబడుతుంది అనమాట. సినిమా మంచి సినిమా తీయాలనే ప్రయత్నం. ఏదన్నా ఫెయిల్ అయిందంటే ఒకవేళ స్క్రీన్ ప్లే కొంచెం లాగ్ అనిపించచ్చు, కానీ సినిమా మాత్రం స్టోరీ పాయింట్ ఆఫ్ మాత్రం చాలా బాగా చెప్పారు. అండ్ సో మంచి ఒక 3.5 తీసుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న డ్రాబ్యాక్స్ అవన్నీ మనం ఈ మధ్యన చూసుకుంటే ఇంకా విఎఫ్ఎక్స్ బాలైన సినిమాలు కూడా వస్తున్నాయి. సో ఏంటంటే చాలా మంచి సినిమా తీశారు గౌతమ్ గారు. ఆయన కోసమన్నా ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ హీరో గారిని ఇష్టపడే వాళ్ళకి ఒక కొత్త విజయ్ దేవరకొండ కనబడతారు, అది మాత్రం నేను ప్రామిస్ చేస్తాను. సో ఓవరాల్ గా వన్ టైం వాచబుల్ అయితే నేను పక్కగా షూట్ ఇస్తాను.